ప్రియ నేర్పుమయ నజరయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క సమయాన నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో కూడి ఉండి నీ కనుదృష్టి వారి మీద ఉంటుండగా నీవు వాక్యాన్ని అందిస్తున్నావు. నా నోట నీ మాట ఉంచుము, నీ స్వరం వినిపింపచేయము. నీవే ప్రత్యక్షపరచుకొనుము, నీవే మహిమ ఘనత తెచ్చుకొనుమని వాక్య పరిచర్యకి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 2. 8వ అధ్యాయము 2వ వచనము. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తినమేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఇట్స్ ఎ గాడ్స్ నేచర్. దేవుని స్వభావం కనికర గల స్వభావం. నా ప్రియమైన సంగమా, నేను వారి మీద కనికరపడుచున్నాను అనే మాటలో దేవుని యొక్క స్వభావం కనబడుతుంది. సహజమైన స్వభావముతో కూడిన దేవుని కనికరం. రెండవదిగా సంశయములో సమకూర్చే కనికరం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డౌట్ హీ ఈస్ ద ప్రొవైడర్. అనుమానాస్పదములో సంశయముతో ఉన్న శిష్యుల మధ్య సమకూర్చే కనికరం. ఒక రీతిగా చెప్పాలంటే యేసయ్య ముందుగానే సిద్ధపడ్డాడు. తన యొక్క సహజమైన ప్రేమతో కనికరముతో నేను వారి మీద కనికరపడుచున్నాను. వండర్ఫుల్. ఆ కనికరము క్రియాత్మకంగా మారడానికి ఆయన అనేకమైన రీజన్ చెప్పాడు. చాలా దూరం నుంచి వచ్చారు, 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, తినడానికి వారి వద్ద ఏమీ లేదు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వారు సొమ్మసిల్లిపోతారు, మూర్ఛ వెళ్ళిపోతారు, ప్రయాణం చూస్తే చాలా దూర ప్రాంతం, అందుచేత వారి మీద కనికరపడుచున్నాను, వారికి ఏమైనా పెట్టండి. ఇప్పుడు సంశయం ప్రారంభమైంది. శిష్యులు అంటున్న మాట
రెండే మాటలు మీకు చెప్తాను. ఈ ఎడారిలో ఎవడైనా ఇక్కడ ఉన్న వారిని తృప్తిపరచగలరా? Who can satisfy the man in this desert? ఈ ఎడారిలో ఉండే ఏ మనిషిని అయినా ఎవడైనా తృప్తిపరచగలరా? ఎన్ని లీటర్లు నీళ్లు పోస్తే వాడికి తృప్తి కలుగుతుంది? ఎంత సమృద్ధైన అన్నం పెడితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది? ఏ బట్ట ఇస్తే తృప్తి కలుగుతుంది? ఎవరైనా తృప్తిపరచగలరా? ప్రియమైన సంగమా, ఈ ప్రశ్న సంఘం నీ ఎడల కూడా నీకు వేస్తున్నది. హూ కెన్ సాటిస్ఫై మీ? ఇక్కడ కూర్చున్న వారు మీలో మీరు ఈ ప్రశ్న వేసుకోవచ్చు. ఎవరు నన్ను తృప్తిపరచగలరు? వచ్చావా ఈ ప్రశ్నతో? హూ కెన్ హెల్ప్ మీ? హూ కెన్ సాటిస్ఫై మీ? ఎవరు నన్ను సంతృప్తిపరచగలరు? ఈ ప్రపంచంలో నన్ను ఎవరు సంతృప్తిపరచలేరు. ఈ మనసుతో వస్తే, ఈ సంశయంతో వస్తే, నోబడీ కెన్ సాటిస్ఫై మీ. నా భర్త నన్ను సంతృప్తిపరచలేడు, నా బిడ్డలు నన్ను సంతృప్తిపరచలేరు. డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. ఈ అసంతృప్తిలో దేవుడు సంతృప్తినిస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి సమకూరుస్తాడు. సంశయంతో వచ్చినా, ఏ అనుమానాలతో వచ్చినా దేవుడు నీకు నీ ఎడల గొప్ప అద్భుతం చేయనై ఉన్నాడు. ఆయన సమకూరుస్తాడు. నీ సంశయానికి కారణం ఏమిటో తెలుసా? దేవుడు చేసిన మేలును మర్చిపోవడం. Forgetting God's miracles and His good deeds. ఆయన దయాళత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన చేసిన మేలును మర్చిపోయినప్పుడల్లా ఎవరు సంతృప్తిపరచగలరు? Who can satisfy me? బ్రతుకంతా ఇదే బాధ. Who can satisfy me? చచ్చే వరకు ఎవరున్నారు నన్ను తృప్తిపరిచేవాడు అని అడుగుతున్నావంటే నిన్ను తృప్తిపరిచే దేవుణ్ణి మర్చిపోయావు. ఆయన కనికరం లేకుండానే అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకి మన్నానిచ్చాడా? కనికరం లేకుండానే ఎడారిలో హాగరు తన బిడ్డకి నీళ్ళనిచ్చాడా? కనికరం లేకుండానే నయీను అనే గ్రామంలో విధవరాలికి స్వస్థతను లేక విధవరాలు కుమారునికి జీవం పోసాడా? కనికరం లేకుండానే ఈరోజు మీకు ఈ వర్తమానాన్ని దేవుడిస్తున్నాడా? మర్చిపోతున్నావు. చాలామంది పాపము అని మాట్లాడుతున్నప్పుడు వ్యభిచారం, వాంఛ, కోరికలు, సిగరెట్లు, దొంగతనాలు, జారత్వాలు, వీటన్నిటిని ఒక లిస్టు పెడతారు. ఒక్కొక్క లిస్టులో ఉన్నది కొట్టుకుపోతుంటే నెమ్మదిగా పరిశుద్ధులు అవుతారని. అసలైన ప్రాబ్లం పాపం ఏమిటో తెలుసా? దేవుడు చేసిన మేలును మర్చిపోవడమే ఘోరమైన పాపం. దానికే తాపకరమైన సర్పములతో దేవుడు కాటు వేయింప చేస్తాడు. The real sin of the man, forgetting God is God. దేవుడు దేవుడే అన్న సంగతి మర్చిపోయే ప్రజలు, ఇదే పాపం. దేవుడు దేవుడే. ఆకలితో ఉండవచ్చు, దూర ప్రయాణాలు చేయవచ్చు, 3 దినాల నుంచి అన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో గడపవచ్చు. వీటన్నిటిలో దేవా నీవు నా కడుపుకిచ్చే అన్నం కోసం కాదయ్యా, నా గొంతుకు ఎండిపోతే నీవిచ్చే నీళ్ళ కోసం కాదయ్యా, నీ యొక్క సన్నిధి కోసం వచ్చాను. నీవు దేవుడివే, నీవు దేవుడివే, నీవు దేవుడివే అని ఎవరైతే గుర్తించి స్తుతిస్తారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎల్లప్పుడూ మర్చిపోయే ప్రజలు మనం.
దేవుడు కూడా మర్చిపోతాడు. మనమేమో చెడ్డకి మర్చిపోతాం. దేవుడు చేసిన మంచి కార్యాలన్నీ మర్చిపోతాం. దేవుడు కూడా మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడో తెలుసా? నీవు చేసిన చెడ్డ పాపాలన్నీ మర్చిపోతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్స్ ద డిఫరెన్స్. దేవుడికి గుర్తులేదు. నేను పుట్టినప్పటి నుంచి 65 సంవత్సరంలో చేసిన పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు మరలా వచ్చి అది కానీ గుర్తుందా యేసు ప్రభువా అని అడిగితే, నీవేం మాట్లాడుతున్నావురా, నాకు అర్థం కాదు, నాకు గుర్తులేదంటాడు. దేవునికి స్తోత్రం. God is the one who forgets our sins and forgives our sins. మన పాపములను క్షమించువాడు, మన పాపమును మర్చిపోయేవాడు. మన బ్రతుకంతా అసంతృప్తి ఎందుకో తెలుసా? నన్ను సంతృప్తి పరిచేవాడు ఎవడున్నాడు? మర్చిపోయే పాపం. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఈ సంశయంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, సమకూరుస్తాడు. సమస్య వచ్చినప్పుడు విశ్వాసులారా, సమస్య వచ్చినప్పుడు అసాధ్యముగా మీరు ఊహించకండి. ఇంపాసిబుల్ ప్రాబ్లంని ఇంపాసిబుల్ 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 అలాగా విశ్వాసిగా అనకండి. సమస్యని అవకాశముగా ఊహించండి. యూస్ ఇట్ యాజ్ ఏ ఆపర్చునిటీ. ఆ సమస్యకు అవకాశం ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నమ్మండి, నమ్మండి. మూర్ఖులు కఠినులు అయిన వారిని ఇంటిలో ఉంటే వారిని ఊహించని శ్రేష్ఠులుగా మారుస్తాడు. ఇరుకుల్లో విశాలత ఇస్తాడు మన దేవుడు. అనారోగ్యంలో, లాక్డౌన్లో హాయిగా కుటుంబంతో బ్రతికే ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి సమస్యను ఆశీర్వాదాలకి అవకాశంగా మారుస్తాడు దేవుడు. ఇక్కడ 3 దినముల నుంచి ఆకలితో దూర ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలు తిరిగి వెళితే అలిసిపోయి సమస్యల్ని మోత్సెల్ల పడిపోతారనే బిడ్డలకి ఈ సమస్యలో శిష్యుల యొక్క సంశయం, ఎవడు వీరిని తృప్తిపరచగలడు అనే ప్రశ్నకి యేసయ్య అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముంది? 7 రొట్టెలు, మీ వనరులు పట్టుకురండి. ఆ 7 రొట్టెలను విరిచి, పైకెత్తి విరిచి, స్తుతులు చెల్లించి ఎవడైతే అన్నాడో, వీళ్ళని ఎవరు తృప్తిపరుస్తారండి? నా బ్రతుకంతా వీళ్ళు సాటిస్ఫై చేయలేము, ఎక్కడి నుంచి తేగలమండి? తెచ్చినా కెన్ ఐ సాటిస్ఫై దెమ్? మేము వారిని తృప్తిపరచగలమా అన్న శిష్యులకి బైబిల్ ఏముందో తెలుసా? యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఆశీర్వాదాలు వస్తున్నాయి ఇప్పుడు, వడ్డించుటకై తన శిష్యులకి ఇచ్చెను. వండర్ఫుల్. ఎవరైతే సంశయంలో ఉన్నారో వారిని సమృద్ధిగా దేవుడు మార్చేశాడు. ఎవరైతే మేము న్యాయం చేయలేము, ఎవరైతే మా జీవితాల్ని సాటిస్ఫై చేయలేము, మేము ఎవరిని సాటిస్ఫై చేయలేము అనుకుంటున్నారో వారినే దేవుడు వాడుకొని ఆ 7 రొట్టెల్ని వడ్డించుటకై శిష్యులకిచ్చాను. నా ప్రియమైన సంగమా, బీ థ్యాంక్ఫుల్. దేవుడు మనం సృష్టించే ప్రతి సమస్యలో ఆశీర్వాదాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. ఈరోజు ఆ కనికరము గల యేసయ్య మీ ఇంటిలో ఉండే ప్రతి అక్కర్లు తీరుస్తాడు. తిరిగి నీ కొడుకుని క్షేమముగా నీకు ఇస్తాడు. తిరిగి నీ కూతుర్ని క్షేమముగా నీకు ఇస్తాడు. తిరిగి వీడు పనికి మాలినది అనుకుంటున్న బిడ్డల్ని పరిశుద్ధులుగా మార్చి మీకు ఇస్తాడు. దేవుడే మార్చుకుంటాడు మన బిడ్డల్ని. దేవుడే మన కుటుంబాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడే సమృద్ధితో నింపుతాడు. వనరులు, మహత్కార్యాలు ఆయనవి. ఆ మహత్కార్యాల్ని దేవుని మహిమ కొరకు వాడవలసింది మనం.
మిరకల్స్ బిలాంగ్ టు గాడ్. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాల్ని సాక్ష్యముగా వడ్డించే బాధ్యత మనది. నా ప్రియమైన సంగమా, ఈరోజు కనికరం గల దేవుడు తన స్వభావముతో నీ స్థితిని గుర్తించి నేను వారి మీద కనికరపడుచున్నాను అంటున్నాడు. కనికరం గల దేవుడు నీ సంశయములన్నిటిలో హూ కెన్ సాటిస్ఫై మీ అంటున్న సంశయంలో నేను ఉన్నాను అని సమకూరుస్తున్నాడు. చివరగా నీ యొక్క సంతృప్తిలో సంపూర్ణమైన సంతృప్తినిచ్చే కరుణామయుడు మన యేసయ్య. యు హ్యావ్ సాటిస్ఫాక్షన్. దేవుని సన్నిధికి వచ్చావు, బాధలతో వచ్చావు, కష్టాలతో వచ్చావు, ఆకలితో వచ్చావు, దూర ప్రాంతం నుండి వచ్చావు, సొమ్మసిలిపోయే మనసుతో వచ్చావు, సోలిపోతున్న హృదయంతో వచ్చావు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు. నీవనుకుంటున్నావు, తిరిగి ఇంటికి వెళ్ళడానికి నాకు శక్తి కావాలి, నా భర్తను అంగీకరించడానికి శక్తి కావాలి, నా అప్పుల బాధలు ఎదుర్కోవడం నాకు శక్తి కావాలి. ఓ మూర్ఛిల్లపోతున్న మానవాళి, ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని సంతృప్తిపరచడమే కాదు, ఇంటికి వెళ్ళడమే కాదు, ఆయన నడిపించగలిగే ప్రతి పరిస్థితిలోనికి నీకు శక్తినిస్తాడు. ఇంటికి నడిపించడమే కాదు, ఆయన నడిపించే ప్రతి స్థలము దగ్గరికి ఆయన నీకు శక్తినిస్తాడు, నడిపిస్తాడు. అదే 8వ అధ్యాయంలో యేసయ్య అద్భుతం చేశాక ఎంత చక్కని మాట ఉందో తెలుసా? వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి. తృప్తి పొందిన మీదట, ఆఫ్టర్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ ద సోల్ సాటిస్ఫాక్షన్, శారీరకమైన సంతృప్తి, ఆకలి, భయాలు, బాధలు వాటన్నిటి నుండి విడుదల కలుగచేసి నీకు 7 గంపల ముక్కలు ఆహారాన్ని ఇస్తాడు. సంతృప్తిపరిచే దేవుడు. 7 గంపలు అంటే ఈ 700 కోట్ల ప్రజానీకానికి సరిపడే సంతృప్తితో కూడిన ఆహారాన్ని దేవుడిస్తున్నాడు. భయపడకండి. మనిషిగా నాకు కావలసిన గంప ఎంత ఎత్తు ఉండాలో ఇంచుమించుగా అంత గంపలు అక్కడ ఉన్నాయి. మనిషిని కూర్చుండబెట్టే గంపది. ఆ గంప కూడా నిండిపోయి ఉంది. తట్ట కాదు, బుట్ట కాదు, అది గంప. నా ప్రియమైన సంగమా, దేవుడు నిన్ను ఊహించిన దానికన్నా, ఎదురు చూసిన దానికన్నా ఎక్కువగా నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని కనికరం ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ తృప్తిపరిచే కనికరం ఉందని నేను తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన సంగమా, మన కనికరము గల యేసయ్య తన స్వభావముతో ఈ మాట చెప్తున్నాడు, నేను మీ మీద కనికరపడుచున్నాను. నా ప్రియమైన యేసయ్య, నాకున్న అనుమానాలు, నీకున్న అనుమానాలు, డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి మధ్య ఎవరు నన్ను సంతృప్తి పరచగలరు అంటుంటే యేసయ్య ఈనాడు అంటున్నాడు, నేను నీ మీద కనికరపడుచు నీకు సమకూర్చుచున్నాను. ఒకవేళ దేవా నాకు ఇది కావాలి, అది కావాలని వస్తే నీవు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన సంతృప్తినిచ్చి పంపిస్తాడు. యేసు ఉన్నాడు చాలు. ఒక తండ్రి బ్యాంక్ దగ్గరికి వచ్చాడు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు హఠాత్తుగా యాక్సిడెంట్లో మరణించాడయ్యా. అది తట్టుకోలేక నా భార్య కూడా మరణించింది. ఇప్పుడు తల్లి లేని కూతురు. నేను రిటైర్డ్ అయిపోయాను, నా శరీరంలో శక్తి లేదు. నా కూతురికి సంబంధం చూడాలి, పెళ్లి చేయాలి. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరయ్యా. దయచేసి నేను మీకు ఏ గ్యారంటీ ఇవ్వలేను, కానీ నా నిస్సయ స్థితిని చూసి మీరు నాకు 1,00,000 రూపాయలు రుణం ఇప్పించండి అయ్యా అని అడిగాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ఆ వృద్ధ తండ్రి చెప్తున్న గాథంతా విని
ఒక మాట అంటాడు, అయ్యా నేను మీకు రుణమిస్తాను, కానీ మీకు ఒక పరీక్ష పెడతాను, అది మీరు చూడాలి. ఏంటయ్యా? నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి గాజు కన్ను, ఇంకొకటి నిజమైన కన్ను. ఇప్పుడు మీరు ఏది నిజమైన కన్నో చెప్పితే మీకు రుణం ఇప్పిస్తాను. ఏది నిజమైన కన్నో చెప్పితే. ఆ తండ్రి ఆ యొక్క మేనేజర్కి చూసి, మీ కుడి కన్ను నిజమైన కన్ను అన్నాడు. బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. నిజం చెప్పారు, ఎలా చెప్పగలిగారు నా కుడి కన్ను నిజమైన కన్ను అని? అప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా నా బాధనంతా చెప్పుతున్నప్పుడు మీ కుడి కన్నంతా కన్నీళ్ళు వచ్చాయి, మీ కుడి కన్నులోంచి కన్నీళ్ళు వచ్చాయి. కనికరపడే దేవుడు ఈ ఆరాధనలో మిమ్మల్ని చూసి కన్నీళ్ళు కారుస్తున్నాడు. అందుకే ఆయన యొద్దకు రండి, ఆయన చెప్తాడు, నేను మిమ్మల్ని చూచి కనికరపడుచున్నాను. యేసయ్య, నీ ప్రియబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. చదువుకొంచున్న బిడ్డలు ఎప్పుడు మరలా కాలేజీలు ఓపెన్ అవుతాయి, స్కూల్స్ ఓపెన్ అవుతాయి, మా బిడ్డల చదువులు ఎలా నడుస్తాయి? ఆన్లైన్లో ప్రభా సెల్ ఫోన్లు కొనుక్కోలేక, ఆన్లైన్లో పాల్గొనలేక భయపడుతున్న వారు ఉన్నారు. అందుకే ప్రభా ఈ విద్యా విషయంలో ఒక మంచి పరిష్కారం ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. అంతేకాకుండా ఈ ప్రార్థనలో కూడిన వారు అనేక మంది తమ మనసుల్లో బాధలు చెప్పుకొంచున్నారు. నీకు తెలుసు వారి బాధలు ఏమిటో, వారి మానసిక క్షోభ ఏమిటో. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే, యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి
సదా తోడై ఉండునుగాక. ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాను. మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి, అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ కష్టార్జితములో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము వినిన తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉత్తరము ద్వారా తెలియపరచవచ్చు, ఫోన్ చేయవచ్చు, మరి మీ యొక్క SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్లు పంపించవచ్చు. మీకు నెంబర్ చెప్తున్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మీరు ఆ నెంబర్ రాసుకోవడానికి 9636326663 అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు, తెలియపరచవచ్చు. అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు 9636326663 ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు. అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం 3 కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది. ప్రియమైన కుటుంబీకులకు మీ ఆత్మీయ తండ్రిగా ఒక చిన్న ప్రార్థన అంశము తెలియపరుస్తున్నాను. మీ కుటుంబం యొక్క ఫోటో, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు, తల్లి తండ్రుల పేర్లు కలిపి మాకు పంపించిన ఎడల కుటుంబ సభ్యత్వంలో తీసుకుని మీ కొరకు ప్రార్థన చేయగలం. ఈ యొక్క భయంకరమైన కరోనా కాలంలో మీరు భద్రపరచబడాలి, బిడ్డలు క్షేమముగా ఉండాలి మనసారా కోరుచున్నాను. అందుచేత కుటుంబ సభ్యులుగా మారండి. మీ పేరు, మీ వివరాలు, మీ ఫోటో దయచేసి పంపించండి. ప్రార్థన చేయుటకు ఒక అవకాశం కల్పించమని కోరుచున్నాం. అలాగే మీ యొక్క కుటుంబంలో చిన్నారి బిడ్డలు, యవన బిడ్డలు ఉంటే వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. మీ బిడ్డల పేర్లు, మీరు కోరుచున్న ఆశ, దేవుడు మీ హృదయంలో పెట్టిన దర్శనం మాకు తెలియపరచండి. దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం మీ బిడ్డల ఎడల జరిగేటట్లు నేర్పుమయ్య నజరయ్య ప్రార్థన గోపురములో మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలం. ఈ యొక్క సభ్యత్వం కుటుంబ సభ్యత్వమే కానీ, యవనస్తుల పాలిభాగస్తుల సభ్యత్వమే కానీ, నేర్పుమయ్య నజరయ్య టీవీ కార్యక్రమంలో సభ్యులుగా మారడానికి దీనికి ఎంత చెల్లించాలండి అంటే అది ఏమీ లేదు. మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ యొక్క కార్యక్రమం అవసరతలు తీర్చబడేటట్లు మీరు ఆ కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాము. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుచున్నాము. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, నేర్పుమయ నజరయ్య, UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నెంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయ నజరేయ.